అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా ఇటు ఇండియా అటు చైనాతో కయ్యానికి కాల్దూతున్నారు. ఇండియా దిగుమతులపై 50% టారిఫ్ విధించాడు. అటు చైనాకు కూడా చెందినటువంటి దిగుమతులపై కూడా 145% టారిఫ్ విధిస్తారని హెచ్చరిస్తున్నాడు. చైనా నుండి అత్యంత విలువైనటువంటి ఖనిజాలు కావాల్సినందున చైనాపై ట్రంప్ ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇక ప్రపంచంలో ఎక్కడా లభించని ఖనిజాలు కేవలం చైనాలోనే లభిస్తున్నాయి. ప్రస్తుతం బీజింగ్ డిమాండ్ ఏమిటంటే మీకు ఖనిజాలు ఎగుమతి చేస్తాం, వాటిని మీరు అమెరికాకు ఎగుమతి చేయరాదు. దీనికి తమకు గ్యారంటీ ఇవ్వాలని ఇండియాకు షరతు పెట్టింది. ఇప్పటివరకు అయితే ఇండియా ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. మరి ఈ అపురూపమైనటువంటి ఖనిజాలు ఏంటి, ఈ ఖనిజాల వల్ల ఉపయోగం ఏమిటి తదితర అంశాలపై ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రతి దేశం తమ అవసరానికి ఏదో ఒక దేశంపై ఆధారపడాల్సిందే. ఒక ఖనిజం ఒక దేశంలో లభిస్తే మరో దేశంలో అది లభించకపోవచ్చు. కాబట్టి ఆ ఖనిజం కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నటి మిత్రుడు నేడు శత్రువుగా మారితే నిన్నటి శత్రువు నేడు మిత్రుడిగా మారిపోతున్న కాలం ఇది. నిన్నటి వరకు అమెరికాకు ఇండియాకు సంబంధాలు మెరుగ్గా ఉండేవి. ఇటీవల కాలంలో సంబంధాలు బెడిశాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలతో కయ్యానికే కాలుదూవుతున్నాడు. ఇక అమెరికాతో ఇటు చైనాకు అటు ఇండియాకు పడదన్న విషయం బహిరంగ రహస్యమే. అయితే ఇటీవల కాలంలో ఇండియాకు చైనాకు మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కడా లభించని హెవీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇండియాకు సరఫరా చేస్తామని ఆఫర్ చేసింది చైనా. అయితే ఈ మెటీరియల్ను మీరు ఉపయోగించుకుని వాటిని తిరిగి అమెరికాకు ఎగుమతి చేయరాదని ఇండియా నుంచి గ్యారంటీని డిమాండ్ చేస్తోంది చైనా. మరి ఈ ఖనిజాలు కేవలం చైనాలో మాత్రమే లభిస్తాయి. కాగా 90% గ్లోబల్ మార్కెట్ను చైనా కంట్రోల్ చేస్తోంది. ఈ ఖనిజాలు ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలు, హైటెక్ ఇండస్ట్రీలో విరివిగా వాడాల్సి వస్తోంది. ఇక చైనా చెప్పేదేమంటే తాము ఎగుమతి చేసే ఈ ఖనిజాలను కేవలం ఇండియన్ కంపెనీలకు మాత్రమే పరిమితం కావాలని, ఇండియన్ ఇండస్ట్రీ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని అండ్ యూజర్ సర్టిఫికేట్ ఇచ్చి ఈ ఖనిజాలను ఆయుధాల వినియోగానికి కానీ సామూహిక విధ్వంసానికి కానీ వినియోగించమని హామీ పత్రం ఇవ్వాలని చైనా ఇండియాను డిమాండ్ చేస్తోంది. అలాగే చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఖనిజాలను తిరిగి అమెరికాకు ఎగుమతి చేయమని గ్యారంటీ పత్రం ఇవ్వాలని కోరుతోంది. దీంతో ఇక చైనా గ్లోబల్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక చైనా వాసేనార్ ఒప్పందం ప్రకారం బీజింగ్ సరఫరా చేసే ఎర్త్ మెటీరియల్ను తిరిగి ఇతర దేశాలకు ఎగుమతి చేయరాదనే నిబంధన తీసుకువచ్చింది. అయితే వాసేనార్ ఒప్పందం విషయానికొస్తే 1996లో ఏర్పడింది. మొత్తం 42 దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. అంతర్జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం దిగుమతి చేసుకునే ముడి పదార్థాలను దుర్వినియోగం కాకుండా టెర్రరిస్టుల చేతిలో పడకుండా చూడాలనేది అసలు ఉద్దేశం. ఈ ముడి పదార్థాలను 42 దేశాల మధ్య సరఫరా చేసుకోవచ్చు. అంతా పారదర్శకంగా ఉండాలని, అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని వాసేనార్ ఒప్పందం తీసుకువచ్చారు. అయితే ఈ ఒప్పందంపై చైనా సంతకం చేయలేదు. అదే ఇండియా విషయానికొస్తే సంతకం చేసింది. ఇక చైనా వాదన విషయానికొస్తే ఇండియాకు సరఫరా చేసే హెవీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అమెరికాకు ఎగుమతి చేయరాదని కోరుతోంది. అయితే ఇండియా మాత్రం చైనా డిమాండ్ను అంగీకరించలేదని భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక ఇండియా అనుమానం ఏమిటంటే చైనా అమెరికాతో ఏదో లోపాయికారి ఒప్పందం చేసుకుంటోందని, ఇండియా నుంచి గ్యారంటీ తీసుకున్న తర్వాతనే చైనా నేరుగా అమెరికాకు ఎగుమతి చేయాలనుకుంటోందని భారత ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లభించని ఈ అరుదైన ఖనిజాలు చైనాలో మాత్రమే లభిస్తాయి. 90% మార్కెట్ను చైనా శాసిస్తోంది. అయితే చైనా ఈ ఖనిజాలను ఎంత మేరకు ఎగుమతి చేసిందనే డేటాను కూడా విడుదల చేయలేదు. ఇక బీజింగ్ వాషింగ్టన్తో ఈ ఖనిజాలను అడ్డుపెట్టుకుని బేరసారాలు సాగించాలనుకుంటోందని, తన ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటోందని ఇండియా భావిస్తోంది. ఇక చైనా ఈ ఏడాది మే నెలలోనే ఇండియాకు చెందిన అతిపెద్ద ఆటో కంపెనీల నుంచి ఆర్డర్లు తీసుకుని పెండింగ్లో పెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలకు చైనా ఖనిజాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక చైనా వాదన ఏమిటంటే తాము సరఫరా చేసే ఖనిజాలను ఏ అవసరానికైతే తెప్పించుకున్నారో దానికే వినియోగించుకోవాలని, ఇతర అవసరాలకు వినియోగించరాదని గ్యారంటీ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరింది. అప్పటికే కొన్ని నెలల జాప్యం జరగడం వల్ల ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఇండియన్ కంపెనీలు గ్యారంటీ సర్టిఫికెట్లు ఇచ్చి చైనా నుంచి ఖనిజాలు దిగుమతి చేసుకోవాలనుకున్నాయి.
ఇక ఇండియా విషయానికి వస్తే ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలు, ద్విచక్ర వాహనాల కంపెనీలు చైనా నుంచి దిగుమతి చేసుకునే అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెట్లను వాడుతున్నాయి. దీంతో పాటు హైటెక్ ఇండస్ట్రీలు, ఉదాహరణకు రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగానికి చెందిన కంపెనీలు కూడా ఈ మ్యాగ్నెట్లను వినియోగిస్తాయి. ఇక చైనా విషయానికి వస్తే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లను ఉద్దేశపూర్వకంగా సరఫరా చేయకుండా జాప్యం చేస్తోంది. ఇటీవల షాంఘై కోఆపరేషన్ సమ్మిట్ చైనాలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగింది. ఈ సమ్మిట్ కు ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. అటు తర్వాత చైనా ఇండియాకు సరఫరా చేయడం మొదలుపెట్టింది. అయినా ఈ సరఫరా ఇండియాకి ఏ మూలకు సరిపోవడం లేదు. భారీ వాహనాలు, మోటార్లతో పాటు ఎలక్ట్రిక్ 3 వీలర్స్, కార్లు, ట్రక్కులు, బస్సుల్లో వినియోగించడానికి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సరిపోవడం లేదు. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సుమారు డజను కీలకమైన విడిభాగాల్లో వినియోగిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాల మోటార్స్లో ఈ స్పీడ్ డిటెన్షన్, ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ సిస్టంలో విరివిగా వినియోగిస్తారు. చైనాతో ఉన్నత స్థాయిలో పలుమార్లు సమావేశం జరిగినా చైనా మాత్రం రేర్ ఎర్త్ మెటీరియల్ ఇండియాకు పెద్దగా పంపించిన దాఖలాలు లేవని సీనియర్ ఆటో ఇండస్ట్రీకి చెందిన ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. కాగా ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీలు ఇక లాభం లేదనుకుని ఎర్త్ ఫ్రీ మ్యాగ్నెట్లకు ప్రత్యామ్నాయం చూసుకున్నాయి. అయితే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్లకు మాత్రం చైనా నుంచి ముడిసరుకు వస్తే తప్ప కార్లు ఉత్పత్తి చేయలేని పరిస్థితి. పలు రకాల కార్ల కంపెనీలు తేలికపాటి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లను వినియోగించి కార్లను తయారు చేస్తున్నాయి. దీనివల్ల కార్ల సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని ఆటో రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బీజింగ్పై భారీ ఎత్తున సుంకాలు విధించడంతో చైనా ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి తమ జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడుకోవడానికి రేర్ ఎర్త్ మెటీరియల్ ఎగుమతిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఇతర దేశాలకు చెందిన వారు ఈ మెటీరియల్ కొనుగోలు చేయాలంటే చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ పొందాలని, అలాగే తీసుకుంటున్న ఖనిజాలను దేనికి వాడుతున్నామో హామీ పత్రం ఇవ్వాలని కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఇక ఎండ్ యూజర్ అంటే ఇండియాకు చెందిన ఆటో కంపెనీలు కానీ ఇతర కంపెనీలు కానీ చైనా నుంచి దిగుమతి చేసుకునే ఖనిజాలను దేనికి వాడుతున్నాయో లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. ఆయుధాల తయారీకి కానీ ఇతర పేలుడు పదార్థాల తయారీకి కానీ వాడమని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చైనా గత 2 నెలల నుంచి ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ను యూరోప్తో పాటు దక్షిణాసియా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇండియాకు చెందిన వెండర్స్కు మాత్రం ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇంకా ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఇండియా గత ఆర్థిక సంవత్సరం చైనా నుంచి 870 టన్నుల రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లను దిగుమతి చేసుకుంది. దీని విలువ 306 కోట్లు. చైనా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఖనిజాలు సరఫరా చేయకుండా లేనిపోని షరతులు విధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ కూడా తమ దేశంలోని ఆటో పరిశ్రమ కోసం చైనాతో బేరసారాల కోసం టారిఫ్ జోలికి పోవడం లేదు. ఇదే అదనుగా ట్రంప్ను దారికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్. మరి అమెరికాకు సరఫరా చేయడానికి ఇన్ని షరతులు ఎందుకో డ్రాగన్ దేశానికే తెలియాలని ఇండియన్ ఆటో ఇండస్ట్రీ వర్గాలు మండిపడుతున్నాయి.